హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒకే బాత్రూంలో ఇండియన్ స్టైల్ అలాగే వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్ వస్తే పైప్ లైన్ ఎలా, అలాగే ఇండియన్ టాయిలెట్ ఫిట్టింగ్ అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు వర్క్ చేస్తూ కూడా చూపిస్తాను. అలాగే ఇంతవరకు మనం ఇండియన్ స్టైల్ అయితే చేసాము, అది స్లాబ్ పైన అలాగే సిటీ పాన్ అనమాట. ఇది వచ్చి మన గ్రౌండ్ వర్క్లో పైప్ లైన్ ఎలాగా అలాగే ఇండియన్ స్టైల్ ఫిట్టింగ్ ఎలాగా రెండు ఒకే సినిమా టికెట్కి రెండు సినిమాలు అంటమాట. మనం ఆల్సో కూడా వీడియోతో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేసామండి. ఫస్ట్ అయితే మనం గాలి అయితే తీసామన్నమాట. ఇక్కడ మనకి ఛాంబర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ లాంగ్ బోన్తో అయితే మనం పైప్ లైన్ చేసాం. చూడండి, ఇక్కడ మనకి పీ ట్రాప్ ఫస్ట్ ఏంటంటే వైయును అలాగే మా వెస్ట్రన్ కమోడ్కి పెట్టి పీ ట్రాప్ పెట్టినప్పుడు గుంట కొట్టాల్సి వస్తుందన్నమాట. అందుకే అప్పుడు గుంట అయితే కొడతాను. ఇక్కడ వైకిను బెండికి వయ్యాన పైప్ ముక్క అయితే పడుతుంది, దాన్ని అయితే కాల్చి ఎక్కిస్తున్నాం అక్కడ. మన కప్లింగ్ అనేది లేవు అనమాట, అందుబాటులో లేవు, అందుకని కాల్చి ఎక్కిస్తున్నాం. మన ఎస్టాబ్లిష్ ఫిట్టింగ్స్కి ఎప్పుడు కూడా మనం పేస్టే వాడాలండి, గమ్ అయితే వాడకూడదు. అప్పుడు ఏమవుతుందంటే తిరగవు. చూసారు కదా, పీ డ్రాప్ కోసం గుంట కొట్టాం అనమాట. ఎందుకంటే పీ డ్రాప్ కొంచెం హైట్గా ఉంటుంది కదా, అందుకోసం గుంట కొట్టుకున్నాం. కానీ మనకి ఎప్పుడు కూడా ఈ కొలతలు కూడా చూసుకోండి. ఈ ఇండియన్ బేస్కి వచ్చి వెనకాల నుంచి కనీసం 6 అంగుళాలు ఉండాలి, సైడ్ నుంచి 17 అంగుళాలు ఉండాలి. అలాగే వెస్ట్రన్ కమోడ్కి వచ్చి సైడ్ నుంచి 20 పెట్టామండి, అలాగే బ్యాక్ నుంచి 9.5 పెట్టాం. అంటే గప్పుడు షూట్ పెట్టుకున్నా కానీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో పాయింట్ మార్చకుండా. ఒక్కోసారి ఏంటంటే పీ డ్రాప్ అనేది ముక్క సరిగ్గా ఎక్కదు, మన పైప్ ముక్క కాల్చాల్సి వస్తుంది. ఇక్కడైతే సరిపోయింది, అంటే రౌండ్ షేపు కరెక్ట్గా ఉందన్నమాట. వై యూజ్ చేసి 2 11 సాయంతో వెస్ట్ కమోడ్కి ఇచ్చాం. అలాగే Y45 సైడ్ ఏమో మనం ఈ ఇండియన్ బేస్కి అయితే లైన్ చేసాం. ఇలా చేసినప్పుడు వాటర్ సరిగ్గా చూసుకోవాలండి. మనకి వై స్ట్రైట్ కన్నా కూడా Y45 లేదు కదా, ఆ క్రాస్ అనేది హైట్గా ఉండాలి. అదే మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ పీ డ్రాప్ ఏంటంటే మామూలుగా ఎంసీలు పెట్టుకోవచ్చండి, లేదా మనకి ఎంసీలు అందుబాటులో లేకపోతే ఒక గుడ్డ మనం ఒంటిలో ముంచి దాన్ని చుట్టేసినా సరిపోద్ది. మెజర్మెంట్ చూపిస్తాను అన్నమాట. ఇక్కడ ఈ సైడ్ నుంచి 20 పెట్టామండి, ఎందుకంటే ఆ ఇంట్లో పెద్ద ఆవిడ ఉందన్నమాట. ఫ్యూచర్లో సైడ్ ఒక రాడ్ అయితే బిగిస్తారు, అంటే ఆ రాడ్ పట్టుకొని మనం కూర్చొని పైకి లెగడానికి అనమాట. అందుకని 20 అంగుళాలు పెట్టుకుంటే సరిపోద్ది. వాళ్ళు చూసారు కదా, సెట్ అనేది అలా వచ్చిందనమాట పైప్ లైన్. ఇక్కడ ఇక్కడ టీ వేసి గ్యాస్ పక్క పెట్టామండి, అలాగే లాంగ్ ఎల్బో వేసి సెప్టాంగర్ నడిపించేసాం. ఇక్కడైతే మ్యాన్ హోల్ ఏం లేవు. తర్వాత ఇలా బెడ్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మీకు ఇండియన్ స్టైల్ ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను. పీ డ్రాప్ మీద ఎప్పుడు కూడా ఇక్కడైతే ఒక విషయం గుర్తుంచుకోండి, మనకి ఈ ప్లంబింగ్ పైపులు కొట్టినప్పుడు మనం బేస్ని అయితే బిగించకుండా ఆ ప్లంబింగ్ పైపు కొట్టేసిన తర్వాత నెక్స్ట్ రోజు మనం బేస్లో బిగించుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే ఆ ప్లంబింగ్ పైపు కొట్టినప్పుడు గాలి కొట్టినప్పుడు ఏమవుతుందంటే సుత్తులు కానీ శానలు కానీ జారినప్పుడు బేస్ని పైలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మేము ఏం చేసామంటే తర్వాత రోజున ప్లంబింగ్ పైపులు పెట్టేసిన తర్వాత మేము ఈ బేస్ని అయితే బిగించాం. ఈ బేస్ని బిగించే వీడియో కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం పీ డ్రాప్ పెట్టాం కదా, దాని మీద అలా పెట్టేసుకొని అటు ఇటు మనం ఏకరంట్లు చూసుకొని లెవెల్ అయితే సెట్ చేసుకొని కింద ఇటకరాలు అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత మొత్తం సున్నం అయితే పికప్ చేయాలండి. బేస్ని ఎంత ఉందో అంత చుట్టూరు కూడా సున్నం అయితే పికప్ చేయాలి. ఆ తర్వాత మనకి ఎంత గట్లు కావాలో అంత గట్లు కట్టుకోవాలి. సున్నం కూడినప్పుడు పాదాల కింద ఖాళీ ఉంటుంది అన్నమాట, ఆ ఖాళీలో సున్నం పిల్లగా కూరాలి. ఇక్కడ ఏంటంటే బేస్కి ఫేసింగ్ వైపు మనం గట్టి అయితే కట్టలేదండి, సైడ్ మట్టికి గట్టి కట్టాం. అంటే సైడు ప్లస్ రైట్ సైడు లెఫ్ట్ సైడు బ్యాక్ సైడ్ ఆటోమేటిక్గా 6 అంగుళాల గ్యాప్ వస్తుంది. అలాగే ఇండియన్ స్టైల్కి ఎల్లో ఫ్లెష్ ట్యాంక్ కూడా కావాలన్నారు, దాంట్లో కూడా మీకు ఎలా చేయాలో కూడా చెప్తాను.
మనం కూరినప్పుడల్లా కూడా ఒకసారి బేస్ని మనం స్పిట్ లెవెల్తో చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కూరినప్పుడు అటు ఇటు వాల్పే అవకాశం ఉంటుంది. మనం టైల్స్ వేసిన తర్వాత కొంచెం వాల్తే లుక్ అనేది బాగోదు అనమాట. లెవెల్గా ఉండాలి, అటు ఇటు కానీ అలాగే సైడ్ బై సైడ్ కానీ కరెక్ట్గా లెవెల్గా ఉంటే మన వర్క్ అనేది బాగుంటుంది. మనం ఇక్కడ సైడ్ అయితే ఒక వరుస వేస్తున్నాం కదా గోడ్రా పెట్టి, అది బేస్ని కన్నా కూడా కనీసం అంగుళన్నర లేదా 2 అంగుళాల పలం ఉండాలండి. ఎందుకంటే రేపు పొద్దున్న టైల్స్ వేసుకున్నప్పుడు సున్నం వేసుకొని టైల్స్ లైన్ చేసుకుంటాం అనమాట. సో మనం సైడు ఒక గోడ్రా అయితే పెడుతున్నాం, ఆ గోడ్రా కాస్త నాంగా అయితే అయిపోద్ది. టైల్స్ వేసినప్పుడు ఫేసింగ్ అంటే మనకి తూర్పు వైపు అయితే బేస్ని ఎదర గట్టెట్టి వేయడం వల్ల సరిపోతుంది అనమాట. అంటే దీనికి 3 వైపులు మాత్రమే, అంటే వెనకాల 6 అంగుళాల గ్యాప్ వచ్చింది, అలాగే సైడ్ వెనకాల ఒక 8 అంగుళాల గ్యాప్ వచ్చింది, ఇటువైపు ఒక వరుస వేసాం, సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇలా పని చేసుకునే వాళ్ళకి వీడియో అనేది రికమెండ్ అవుద్ది అనమాట. సో వాళ్ళు కూడా పని చూసి నేర్చుకుంటారు కదా. సో మనం బేషన్కి పక్కన వరుస అయితే వేసాం కదా గోడ్రాయి, దానికి రఫ్ ప్లాస్టింగ్ అయితే చేయాలని ఖచ్చితంగా. ఎందుకంటే టైల్స్ వేసినప్పుడు వాళ్ళకి అంటుకుంటుంది అనమాట. అదే మనం ఇంటర్రాయి కట్టి వదిలేసాం అనుకోండి, టైల్స్ వేసిన దాన్ని రైజర్ అంటారు, ఆ రైజర్ అనేది ఊడిపోతుంది మన ఫ్యూచర్లో. అందువల్ల మనం రఫ్ చేసి ఇవ్వాలి. రఫ్ చేసి చీపుతో గీతలు పెడితే వాళ్ళకి టైల్స్ అనేది గ్రిప్ ఉంటుంది అనమాట. ఈ టాయిలెట్కి, ఇండియన్ టాయిలెట్కి సెంటర్లో ఒక రాయి పెట్టాం కదా వెనక బ్యాక్ సైడ్, ఆ గోడ్రా ఎందుకు పెట్టామంటే అక్కడ ఫ్లష్ ట్యాంక్కి సంబంధించిన హోల్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఫ్లష్ ట్యాంక్ అయితే వాడతారు. అంటే మన వెస్ట్ కమోడ్కి ఎలాగైతే ఫ్లష్ ట్యాంక్ యూజ్ చేస్తారో దీన్ని కూడా అలాగా ఒక ఫ్లష్ ట్యాంక్ అయితే ఫిట్ చేస్తారు. ఆ హోల్లో మనం సున్నం వాళ్ళకుండా ఆ రాయి పెట్టి మొత్తం అంతా ఫిలప్ చేసేసుకోవాలి. ఆ ఫిలప్ చేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ గోడ్రాని తీసేస్తే చక్కగా మనకి ఎలా కావాలో అలా గాలి ఉండిపోద్ది అన్నమాట. ఆ గాలిలో రేపు పొద్దున ప్లంబింగ్ మేస్త్రి గారు పైప్ పెట్టుకుంటారు, ఫిట్ చేస్తారు. బేషన్కి 4 వైపులా కూడా మనం సున్నం అయితే వేళతో కూరుకోవాలండి. పికప్ అవుతుంది అనమాట. బేషన్ కింద సున్నం అనేది, గోళ్ళు అనేది ఉండకూడదు ఇప్పుడు కూడా. సో ఇక్కడ మనం టాపీతో సున్నం అలికాం కదా, సున్నం అలికిన దాని మీద అలా వదిలేయకూడదండి. టైల్స్ మనం ఈ చీపురుతో అనేది గీతలు పెట్టాలి, అప్పుడు టైల్స్కి ఏంటంటే గ్రిప్ ఉంటుంది అనమాట. గాలి అయితే అలా వచ్చేసన్నమాట. ఆ గాలిలో మనం సున్నం లేకుండా ఒకవేళ ఏమైనా ప్లాస్టిక్ హోల్ ఉంది కదా, దానికి సున్నం వెళ్తే తీసేసి దాంట్లో ఒక స్పాంజ్ ముక్కు కానీ లేదా ఒక గుడ్డ ముక్కు కానీ పెట్టేయాలన్నమాట.
లేదంటే రేపు పొద్దున ఈ టైల్స్ చేసేటప్పుడు సున్నం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో శుభ్రంగా నీట్గా బేస్ని తుడిచేసుకొని మనం ఒకసారి పీ డ్రాప్లో కొన్ని నీరు పోసేసుకుంటే ఫస్ట్ మనం పీ డ్రాప్ మీద బేస్ని అయితే కూర్చోబెట్టేసాం కదండి. సో ఆ పీ డ్రాప్కి బేస్న్కి కొంచెం గ్యాప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఎంసీలో తీసుకొని శుభ్రంగా అక్కడ చుట్టూరు కూడా మనం నీరు పోసాం కదా, తడి ఏమీ లేకుండా గుడ్డతో శుభ్రంగా నీట్గా తుడిచేసి ఆ గాడిలో మనం ఎంసీలో అయితే అప్లై చేసుకోవాలి. సో గ్రౌండ్ వర్క్లు అవసరం ఉండకపోవచ్చు, కానీ పెట్టుకుంటే మంచిదన్నమాట. ఒకవేళ చుట్టుపక్కల మనం వాటర్ అయితే కొట్టినప్పుడు ఆ గాల్లోంచి పక్కకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇది అప్స్టైర్లో కూడా చేయవలసిన పని అండి. చాలామంది ఈ విషయాన్ని అయితే అశ్రద్ధ చేస్తారు. లేదా కనీసం పీ డ్రాప్లో మనం పెట్టినప్పుడు వైట్ సిమెంట్ కానీ లేదా ఒంట కానీ పెట్టుకొని ఈ బేస్ని అయితే పెట్టుకోవచ్చు, అలాగనే చేసుకోవచ్చు.